కుక్క ఒకటి ఉన్నది తోక ముడుసుకున్నది. అవు కానీ మీ దాంట్లో ఎవరన్నా కుక్కలను సాదుకుంటుండ్రా నల్ల చెప్పుండ్రి. సాదుకుంటుండ్రా? సరే సరే సరే. అయితే మా ఇంటి పక్క వాళ్ళకి కూడా ఒక కుక్క ఉన్నదల్లా 20,000 పెట్టి కొనుకొచ్చుకున్నారు ఆ కుక్కను. దాన్నట కుక్క అని విలువద్దట, కుక్క కంటే ఎక్కువ వాళ్ళే ఫీల్ అవుతాండ్రు. జిమ్మి ఏ జిమ్మి జిమ్మిగా అని విలువాలంట. కానీ సాదుకునే కుక్కలు ఏమన్నా ఉంటాయోళ్ళ. అయినా వాటి రేటు ఏ పాటు ఉంటుందో చెప్పుండ్రి. 30,000 50,000. ఇక సరే ఎక్కువ 1,00,000 వేసుకోరు అదురి. 1,00,000 కూడా ఉంటుందో ఉండదో. కానీ ఒక ఊళ్ళే ఒక కుక్క ఉన్నదోళ్ళ, దాని ఖరీదు ఎంతనో ఎరికేనానోళ్ళు. అమ్మనే తెలిస్తే చెక్కలచ్చి పడిపోతారు కావచ్చు. చూడుర్రి కానీ పడిపోకుర్రి, పరిశాన్ గార్రి. ఇక ఇదివర సంధి మనుషులను చి ఏం బతుకురా, కుక్క బతుకు, కుక్క సావు, ఇలాంటి మాటలు మాత్రం అనకుండ్రి. కుక్కలు మనకంటే చాలా ఎత్తుకు ఎదిగిపోయినాయి వల్ల చూడుండ్రి. గిదే ఆ కుక్క. స్వారీ కుక్క అనద్దు, చాలా విలువగల్లది కాబట్టి దాన్ని గౌరవనీయులైన శునకం గారు అని విలువాలే. ఎందుకింత ఇజ్జతి అంటే దీని విలువ 1 కాదు 2 కాదు, అక్షరాల 50 కోట్ల రూపాయలు. నిజమంటే 50 కోట్లు బండకు బండ పెట్టి యోగి పెద్ద మనిషిగా ఉన్నాడు. నిజముల్లా 50 కోట్లంటే గరం కోట్లు కాదు, పైసల నోట్లే. అసలు అమ్మినోడెవడు, కుక్కకు 50 కోట్లు పెట్టినోడు ఈడేం తెలివిమంతుడు అనుకురి. ఈయన పేరు సతీషు, కర్ణాటక. ఈయనకు కుక్కలంటే పాయరమట. దేశంలోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న కుక్కలను కొంటాడు, సాదుతాడు, వాటిని అందాల పోటీలకు పంపుతాడు, ఆటల పోటీలలో నిలబడెత్తాడు, ప్రైజులు గెలుచుకుంటాడు. మరి కుక్క 50 కోట్లు ఎందుకయ్యా అంటే ఇది తోడేలు జాతి కుక్కరట. తోడేలు లెక్కనే తొండేషం ఎత్తదట, గొర్రెలను బర్రెలను కాపాడుతుందట, కోపం వస్తే ఆట సంగతి కూడా పడుతుందట. అందుకే గింత రేట్ అని చెప్తురు. ఇక ఇది 3 కిలోల చికెన్ తినంది మనసున పట్టది. అయినా కానీ దీనికి తినిపిస్తా తాపిస్తా దాంతో ఆడుకుంటా పోటీలకు పంపుతా అంటుండు ఈ సతీషు. అయితే 50 కోట్ల రూపాయలు కుక్క కోసం పెట్టిండంటే అసలు ఈయనను ఏమనుకోవాలోలా అంటే పైసల కంటే కూడా మనసుకు ఆనందం అనేది చాలా ఇంపార్టెంట్ అంటుండు. ఏందో ఏమో పట్టు, మొత్తానికి ప్రపంచంలోనే ఎక్కువ ఖరీదు గల కుక్క ఇదే అయిపోయింది. అప్పుడు మనుషులకు కూడా లేని విలువ ఇప్పుడు ఈ కుక్కకు వచ్చింది అన్నట్టు. చూడు 50 కోట్ల కుక్క ఎట్లా చూస్తుందో మిట్ట